968 కోట్ల నిధులతో జీడిపల్లి బీటీపీ రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు, రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవాణి తిప్ప రిజర్వాయర్ నుండి 2 నియోజకవర్గాల రైతులకు లాంఛనంగా సాగునీటిని విడుదల చేశారు. అదేవిధంగా మత్స్యకారుల 6 లక్షల అభ్యున్నతి కోసం 6,405 లక్ష చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బీటీపీ డ్యాం సమీపంలో ఆయకట్టు రైతులతో సాగునీరు వాడకంపై సమీక్షించారు. బీజేపీ రిజర్వాయర్లో ఉన్న 2 టీఎంసీల నీటిని యాజమాన్య పద్ధతులతో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గమనిస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు మన నెత్తిరిగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయమని చెప్పి పిలుపు ఇవ్వడము, ఈ సన్నాసులంతా వెళ్లి అక్కడ ధర్నా చేయడం అయితే ఎంత ఈ ప్రజల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో ఒకసారి గమనించాల్సింది కోరుతున్నాను. లేదు 5 సంవత్సరాలు పూర్తిగా వృధా చేశారు. సమయం అంతా పోయింది. మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చారు. మళ్ళా మన ఆశలు చిగురించినాయి. మన అదృష్టం కొద్దీ పనులు చేసిన సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యారు. ఇంకా బాధ్యత పెరిగింది, నాకు కూడా నమ్మకం పెరిగింది. సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం డబ్బులు ఇచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు చూసుకున్న పనులైతే గ్యారెంటీ వస్తే జీడిపల్లి నుంచి మనం భైరవాణి తిప్ప ప్రాజెక్టు